Hi students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles loni exercise 7.2 lo 8th sum cheptunnamma. So evaraithe kottaga ma channel chustunaro, so please support me, like cheyandi, share cheyandi and subscribe my channel ma. So let's go to the 8th sum. What has given in this question ma? Show that the angle of an equilateral triangle are 60 degrees each. So ఏంటమ్మా ఏమిచ్చారు, సమబాహు త్రిభుజంలోని ప్రతి కోణాన్ని 60 డిగ్రీలను చూపించమన్నారమ్మా. ట్రయాంగిల్ ఏబిసిలో ఎవ్రీ యాంగిల్ ఈచ్ యాంగిల్ ఈజ్ 60 degrees అని వీ హ్యావ్ టు షో దట్ మా. సో మనందరికీ తెలుసు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ నా. సో అదే మనం ఫస్ట్ రాసుకుందామా. ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ in an equilateral triangle all sides are equal ma. So that's why AB equal to BC equal to AC. So AB equal to BC equal to AC. So అదే విధంగా యాంగిల్స్ ఆఫ్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ నా. చూడండి, సమాన భుజాలకు ఎదురుగా ఉండేటటువంటి కోణాలు కూడా సమానం కదా. సో మనం ఫస్ట్ ఏబి ఈక్వల్ టు ఏసీ అని తీసుకుందాం, నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు ఏసీ అని తీసుకొని మనం చేద్దామా. సో ఫస్ట్ వన్ చూడండి, ఏబి ఈక్వల్ టు ఏసీ. చూడండి, ఈ ఏబికి ఆపోజిట్ యాంగిల్ ఏంటమ్మా, యాంగిల్ సి. సో ఏబి ఈక్వల్ టు యాంగిల్ సి. చూడండి, ఏసీకి ఆపోజిట్ యాంగిల్ బి. సో వాట్ ఈస్ ద రీజన్ మా? యాంగిల్ ఆఫ్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇది ఫస్ట్ వన్ అనుకుందామా. సో సేమ్ లైక్ దట్ ఏబి బీసీ ఈక్వల్ టు ఏసీ అని తీసుకుందాం. బీసీ ఈక్వల్ టు ఏసీ. చూడండి, బీసీకి ఆపోజిట్ యాంగిల్ ఏంటమ్మా, యాంగిల్ ఏ కదా. సో యాంగిల్ ఏ రైట్. ఏసీ ఆపోజిట్ యాంగిల్ బి. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ మా. యాంగిల్ ఆఫ్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ద సెకండ్ వన్ అనుకుందాం. సో నెక్స్ట్ చూద్దామా, యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఈచ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఎంతమ్మా, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 degrees కదా రాసుకుంటాం. చూడండి, ఏ ప్లస్ యాంగిల్ బి అనేది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, ఇక్కడ సెకండ్ వన్ చూడండి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఏ. సో దట్స్ వై ఐఎమ్ రైటింగ్ యాంగిల్ ఏ. సో యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ బి కదా ఫస్ట్ వన్లో. సో దట్స్ వై ఆల్సో యాంగిల్ ఏ. సో 180 degrees ఫ్రమ్ 1 and 2 అని రాసుకోండి. ఫ్రమ్ 1 and 2. సో చూడండి, ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ హౌ మచ్ మా, 3 యాంగిల్ ఏ. ఇక్కడ 1 1 1. ఓకేనా? సో 180 degrees. హియర్ దిస్ ఇస్ ద LHS, దట్ ఈస్ ద RHS. హియర్ 3 మల్టిప్లై విత్ ఏ కదా యాంగిల్ ఏ. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు 180 degrees. హియర్ మల్టిప్లైయింగ్ దట్ సైడ్ ట్రాన్స్ఫరింగ్ డివైడింగ్. సో 3 1s are 360 ja. యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 degrees. సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.